వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లు చోరీ చేస్తున్న ముఠాను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 3 లక్షల విలువైన 28 కేజీల కాపర్ను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చిరుమామిల వెంకట్ తెలిపారు. చోరీ చేసిన వైర్లను కాల్చి కాపర్ గా మార్చి పాత సామాను వ్యాపారులకు విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. చోరీ సొత్తు అని తెలిసి కొనుగోలు చేసిన వారిపైన కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కేసులలో ఇటీవల కాలంలో జూన్ మరియు మే నెలలో జరిగినటువంటి 2 వరుస దొంగతనాలు క్రైమ్ నెంబర్ 310/26 అదేవిధంగా 311/26 మరియు 255/26లలో ఒకటి వచ్చేసి కాజా టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి ప్రబల కాలేజీ కన్స్ట్రక్షన్లో సుమారు 5 బండిల్స్ వరకు పినోలెక్స్ వైర్ పోవటం, అదేవిధంగా వెంపటే హైలాండ్ రోడ్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అయ్యే 2 బిల్డింగుల్లో కూడా వరుస దొంగతనం జరగడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేయడం, అదేవిధంగా ఈ ఎవరు చేసుకుందని చెప్పి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళని విచారించగా మనకి ఈ రత్నాల చెరువు మంగారెడ్డిలో రత్నాల చెరువు చెందినటువంటి మొగిలి మధు అలియాస్ మాధవాని, అదేవిధంగా పేరేచర్ల ఉన్నటువంటి జగన్నాథం యేసుబాబు కానీ, ముఖ్యంగా జగన్నాథం సాంబయ్య, వీళ్ళందరూ కూడా 5 ఉన్నారు మెయిన్ అఫెండర్స్. ఈ 5 అఫెండర్స్ కూడా ఇందులో 2 పేరేచల్ల, 3 మంగళగిరి గండలాయపేట, రత్నాల చెరువు. వీరందరూ కూడా కలిసి సపోర్ట్గా ఆటోలు వేసుకున్న ఆటోలలో వారి యొక్క ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో లేడీస్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. లేడీస్తో సహా మొత్తం 8 మంది పార్టిసిపేషన్ చేసి ఈ యొక్క నేరాలు చేశారు. నేరాలు చేసి సుమారు 4 లక్షల రూపాయలు విలువైనటువంటి వైరు ఉండలు దొంగిలించడం, వాటిని కాల్చి కాపర్ చేసి దాన్ని మళ్ళీ తిరిగి పేరేచల్లో ఉన్నటువంటి పాత ఇనుప కొట్టు వాళ్ళకి అమ్మడం జరిగింది. దీనికి సంబంధించి మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మితే ఎక్కడ పోలీసులు పట్టుకునే ఉద్దేశంతో వీళ్ళు పేరేచల్ల వెళ్తూ ఉంటారు. పేరేచల్ల వచ్చేసి ఇతను ప్రతి సండే కూడా ఈ బీఫ్ ఏదైతే మాంసం ఉందో తీసుకెళ్ళి అక్కడ అమ్మటం, ఈ పరిచయాల మీద పేరేచల్ల వాళ్ళని అందరూ కూడా జత చేసుకొని వాళ్ళ సహాయంతో ఈ యొక్క నేరాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ చోరీ సొత్తు దొంగిలించినటువంటి సొత్తుని కొని ఇలా డబ్బులు ఇచ్చాడో కె నాగేశ్వరరావు, అదేవిధంగా పి నాగేశ్వరరావు గారు పేరేచల్ల, ఈ 2 కూడా పాత ఇనుప కొట్టు సామాను వీళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. వెరసి మొత్తం 10 మందిని కూడా కేసు నమోదు చేసాం, అందరిని కూడా అరెస్ట్ చేసాం. సో ఈరోజు అరెస్ట్ చేసిన అనంతరం గౌరవ మంగళగిరి మ్యాజిస్ట్రేట్ కోర్టు వారి ముందు హాజరుపరచగా 14 days రిమాండ్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైనా సరే నేరాలు పాల్పడినా, కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు బిల్డింగ్లో ఉన్నటువంటి వాటిని చొరబడి దొంగతనం ప్రయత్నం చేసినా, మరీ ముఖ్యంగా రైతులు ఎంతో కష్టపడి కరెక్ట్గా అనతి కాలంలో వర్షాభావం సమయంలో బోరింగుల్లో రైతు ఎంతో కష్టపడి పెట్టిన సమయంలో ఆ బోరింగ్లో ఉన్నటువంటి వైర్లు కూడా కట్ చేసుకొని పోతున్నారు. ఎర్త్ లెవెల్లో వైర్ కటింగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఆ బోరింగ్ పేకటం ఎంతో ప్రయాసంతో కూడుకున్న పని, తద్వారా ఎంతో నష్టపోతున్నారు. ముఖ్యంగా సోలార్ ప్యానెల్ దగ్గర ఉన్న వైర్ కట్ చేసుకోవడం, ఇవన్నీ వీరికి చిన్న విషయం కావచ్చు, కానీ రైతులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి నేరాలు దయచేసి ఈ వైర్ దొంగతనాలు కావచ్చు, కేబుల్ దొంగతనాలు కావచ్చు దయచేసి చేయకూడదని, చేసి చట్టపర చర్యలు తీసుకొని జైలు పాలైపోతారని చెప్పి మనం చేయడం. మరి అందరిపై కూడా రౌడీ షీటు ఓపెన్ చేస్తున్నాం. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం.